నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఐఫోన్ వాడేవారికి హెచ్చరిక. షిప్పింగ్ మరియు డెలివరీ కంపెనీల వలె నటిస్తూ యాపిల్ ఇమేజెస్ సర్వీసెస్ ద్వారా వ్యాపిస్తూ ఉన్న మోసపూరిత మెసేజ్ల గురించి కువైట్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషనల్ టెక్నాలజీ రెగ్యులేటరీ అథారిటీ సిట్రా ఐఫోన్ వినియోగదారులను హెచ్చరించింది. అలాగే సిట్రా తెలిపిన వివరాల ప్రకారం మోసపూరిత సందేశాలు, అనుమానాస్పద లింకుల ద్వారా షిప్మెంట్ సమాచారాన్ని అప్డేట్ చేయమని లేదా డెలివరీ సంబంధిత రుజుములను చెల్లించమని చెప్పేసి మొదటగా మెసేజ్లు వస్తాయని చెప్పేసి ఆ లింకులపై ఎవరూ క్లిక్ చేయవద్దు. అలాగే అటువంటి సందేశాలకు ప్రతిస్పందనగా ఎలాంటి వ్యక్తిగత బ్యాంకింగ్ లేదా ఆర్థిక సమాచారాన్ని అందించవద్దని చెప్పేసి వినియోగదారులను ప్రజలనైతే అధికారులు కోరుతూ ఉన్నారనమాట. అలాగే మనకు సంబంధించి బతాకా వివరాలు కావచ్చు, బ్యాంక్ అకౌంట్ వివరాలు కావచ్చు, బ్యాంకు కార్డు వివరాలు కావచ్చు, లైసెన్స్ వివరాలు కావచ్చు, మన యొక్క వ్యక్తిగత డేటా ఏదైతే ఉందో అది వాళ్లకు ఇవ్వవలసిన అవసరం లేదు. ఇచ్చారంటే కానీ మీ యొక్క డేటా ప్రమాదంలో పడినట్లేని చెప్పేసి ముఖ్యంగా ప్రజలు షిప్మెంట్ వివరాలను మరియు చెల్లింపు అభ్యర్థనలను సంబంధిత షిప్పింగ్ కంపెనీ యొక్క అధికారిక వెబ్సైట్ లేదా మొబైల్ అప్లికేషన్ ద్వారా మాత్రమే ధృవీకరించుకోవాలని సూచించడమైనది. మరిన్ని మోసాలను నివారించడంలో సహాయపడడానికి అనుమానాస్పద మెసేజ్లను తొలగించాలి మరియు వాటిని స్పామ్ మెసేజ్గా నివేదించాలని కూడా సిట్రా సిఫారసు చేసింది. సున్నితమైన వ్యక్తిగత మరియు ఆర్థిక సమాచారాన్ని పొందేందుకు డెలివరీ మరియు షిప్మెంట్ నోటిఫికేషన్లు దుర్వినియోగం చేసేందుకు మోసగాళ్లు ప్రయత్నిస్తూ ఉన్నారు. దీనివల్ల మీ యొక్క వ్యక్తిగత డేటా హ్యాకర్ల చేతిలోకి వెళుతుంది. అలాగే మీ యొక్క బ్యాంకులలో డబ్బులు ఉంటే కానీ ఆ యొక్క డబ్బులు కూడా హ్యాకర్ల చేతిలోకి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి కువైట్లో ఎవరైతే ఐఫోన్లు వాడుతూ ఉన్నారో, లేకపోతే సాధారణ ఆండ్రాయిడ్ ఫోన్లు శాంసంగ్ కావచ్చు, లేకపోతే ఇతర కంపెనీలకు సంబంధించిన మొబైల్ ఫోన్లు వాడుతూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇటువంటి అనుమానాస్పద లింకులపైన క్లిక్ చేయవద్దు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.